అన్న మన ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి తాత గారి దగ్గర నుంచి నాన్నగారి వరకు సామాజిక న్యాయం మాట్లాడడం చేసి చూపించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అయినా అందులో ఒక పెద్ద మంది చెప్తారు సామాజిక న్యాయం ఆయన సొంత న్యాయం చేసి చెప్పారు మంత్రి గారు అయ్యారు మన గురించి వాళ్ళు పట్టించుకుంటున్నారా? సో మనందరం కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని ఆయనలాగా మనందరూ నాయకులుగా ఎదిగి ఒక 10 మందికి ఉపయోగపడేలాగా చేయాలి. గతంలో చేయమని అది అవసరం. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, మీరు ఒకటి గుర్తించండి. ఎలాంటి అవినీతి, బంధు ప్రీతి, మత పిచ్చి, కుళ్ళ పిచ్చి పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అవునా కదా? దేని పార్టీ? అవునా కదా? అలాంటి పార్టీ కోసం మనం పనిచేసినందుకు చాలా గర్వపడాలి. ఇంకా చాలా కార్యక్రమాలు ముందు తీసుకెళ్లాలి. కూర్చుని వీళ్ళు విమర్శిస్తాం, వాళ్ళు విమర్శిస్తాం కన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇక్కడ మాట్లాడుతున్నట్టు అవినీతి పార్టీ ఏదో తెలుసు, అసమర్థ పార్టీ ఏదో తెలుసు, అభివృద్ధి పార్టీ అని మనం నిరూపించి ప్రజల కోసం పనిచేద్దాం. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకోటి మన భారతదేశంలో ఎక్కడ జరగనంత విధంగా మన రాష్ట్రానికి రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తారు. మొదటి 5 సంవత్సరాలు అయితే రైతుల రుణాలు మాఫీ చేస్తారు.